మనము రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్ లో రూల్ నెంబర్ 7 నేర్చుకుంటున్నాం. 7 ఏంటంటే ఓవర్టేకింగ్ నాట్ టు బి అబ్స్ట్రాక్టెడ్. అంటే ఏంటంటే మనల్ని ఎవరైనా ఓవర్టేకింగ్ చేస్తున్నప్పుడు మనము వారిని ఆపడము. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక కారు వెళ్తూ ఉంటుంది, ఆ కారుని మరొక కారు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే కారుకి ప్లేస్ ఇవ్వకుండా ఆ కారుని ఆపుతూ అలా ముందు వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక బస్సు లేదా ఒక లారీ ముందు వెళ్తున్నప్పుడు వెనక 2 వీలర్ కానీ అలాగే కారుకి కానీ లేదా ఆటోకి కానీ ఇలాంటప్పుడు మనము ఓవర్టేక్ చేస్తున్న సందర్భాల్లో అక్కడ స్పేస్ ఉన్నా లేకపోయినా అక్కడ ఉండేటప్పుడు మనమే పక్కకు వచ్చి అతనికి ఓవర్టేకింగ్ స్పేస్ ఇవ్వాలి. అంతే పక్కకు వచ్చి లేదు పక్కన ఆపి ఓవర్టేకింగ్ స్పేస్ ఇవ్వాలి. చాలా మంది లారీ డ్రైవర్లు దీన్ని ఫాలో అవుతారు. కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ కొన్ని బస్సులు కానీ లేదు ఆటోలు కానీ కార్లు కానీ చాలా మంది ఏం చేస్తారంటే ప్లేస్ ఇవ్వకుండా ఓవర్టేకింగ్కి మనం అడ్డడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలు ఏంటంటే అది ఒక యాక్సిడెంట్ కారణం అవుతుంది. కాబట్టి ఏంటంటే అలాగా ఎవరు కూడా ఈ నాట్ టు బి అబ్స్ట్రాక్ట్ కింద ఎవరు కూడా అలాగే అబ్స్ట్రాక్ట్ చేయడానికి లేదు, అంటే ఆపడానికి లేదనమాట. ఎవరైనా ఓవర్టేకింగ్ చేస్తున్నప్పుడు హార్న్ కొడతారు కదా, అలాంటప్పుడు తప్పనిసరిగా ప్లేస్ ఇచ్చి ఆ ఓవర్టేకింగ్కి మనము సహాయపడాలి. లేని సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల అతను ఇదే విషయాన్ని మెన్షన్ చేస్తే కేసు కూడా అయ్యే అవకాశం ఉందండి. సందర్భంలో మనం ఏం చేయాలంటే మనము తప్పనిసరి ప్లేస్ ఇవ్వాలి. ఇవ్వకుండా మనము స్పీడ్ పెంచడము అలాగే అడ్డంగా రావడము చేయకూడదు అనమాట. అలా చేస్తే అతను వీడియో కానీ రికార్డ్ చేసిన అన్ని కార్లకు కానీ వాటికి వీడియో ఉంటుంది. అలాంటప్పుడు రికార్డ్ చేశారనుకుంటే వాళ్ళు కేసు ఫైల్ చేస్తే తప్పనిసరిగా మనకి నెగ్లిజెన్స్ కింద కానీ ర్యాష్ డ్రైవింగ్ కింద కానీ కేసు అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రమాదము మనము అతను ఎవరైతే ఉన్నారో ముందు డ్రైవ్ చేస్తూ వెనక వస్తున్న అతను ఓవర్టేకింగ్ చేయాలనుకుంటారు, మనం స్పీడ్ పెంచాము, అతను కూడా స్పీడ్ పెంచారనుకోండి, ఈలో ఎదురు ఇచ్చిన వెహికల్కి తావలేక ఈ రెండు గుద్దుకోవడము లేకపోతే ఇంకేదైనా ఎదురు వస్తున్నప్పుడు చూసుకోలేకపోవడము అలాంటి సందర్భాల్లో యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా వీడియోలు చూస్తున్నారు. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.